కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ కామెంట్ చేయండి. కార్తీక మాసంలో తులసి పూజకు జన్మల పుణ్య ఫలితం సిద్ధించి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందని మన వేద పండితులు సూచిస్తున్నారు. కార్తీక మాసంలో చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలగిపోయి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో తులసి మొక్కని ఎలా పూజించాలి? 2 పూటలా తులసికోటలో దీపం వెలిగించాలా? తులసికోటలో చిన్న రాయిని ఎందుకు పెట్టుకోవాలి? ఆనవాయితీ లేనివారు కూడా తులసిని పూజించవచ్చా? ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏ ఇంటి ముందైతే తులసి మొక్క ఉంటుందో అలాంటి ఇళ్లల్లో పుష్కలంగా ధనం ఉంటుందని, ముక్కోటి దేవతలు ఆ ఇంటిని రక్షిస్తారని నమ్మకం. ఆనవాయితీ లేనివారు కూడా తులసి మొక్కను పూజించవచ్చు. ఇప్పటివరకు మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే కార్తీక మాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి. కార్తీక మాసంలో తులసి మొక్కను తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి ఇంటికి అడుగుపెట్టినట్టే. ఈ కార్తీక మాసం నెల రోజులు శివుడిని ఎలా అయితే పూజిస్తామో అదే విధంగా తులసి కోటను కూడా పూజించాలి. తులసి మొక్కల్లో లక్ష్మీదేవితో పాటు 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. విశేషంగా కార్తీక మాసం నెల రోజులు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి. తులసికోటకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలతో అందంగా పెంచుకోవాలి. తులసిని పూజించే ఆడవారు తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ముందుగా తులసి మొక్కకు నీళ్లు పోసి తరువాత దీపం వెలిగించాలి. తులసి ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు పైన దీపం వెలిగించాలి. తులసికోటలో దీపారాధన చేసేవారు మట్టి ప్రమిదలను ఉపయోగించాలి. మట్టి ప్రమిదలకు కుంకుమ బొట్టు పెట్టి స్లో ఆవునెయ్యి పోసి 5 ఒత్తులను ఒకటిగా కలిపి దీపం వెలిగించాలి. 5 ఒత్తులతో తులసి ముందు దీపం వెలిగిస్తే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తులసి కోటలో దీపారాధన చేసి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు వెయ్యాలి. ప్రతిరోజూ తులసిని పూజించలేనివారు ప్రతి కార్తీక సోమవారం అలాగే శుక్రవారం నాడు తప్పకుండా తులసిని పూజించండి. మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసం రోజులు ఉదయాన్నే స్నానం చేసి తప్పకుండా తులసి మొక్కకు నీళ్లు పోయాలి. ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిని తులసి మొక్కకు పోసి మీ మనసులో ఏదైనా కోరుకోండి. లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరములను వెంటనే ప్రసాదిస్తుంది. ఇక ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఈ కార్తీక మాసంలో వచ్చి ఆవు పాలను తులసి మొక్కకు సమర్పించండి. లక్ష్మీదేవి వెంటనే ప్రసన్నరాలై మీ ఇంటి పేదరికాన్ని తొలగిస్తుంది. అలాగే ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. తులసికోట ముందు వెలిగిస్తే ఇక రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉసిరికాయ ఒకటి. ఉసిరికాయ ముక్కను విష్ణురూపంగా భావిస్తారు. ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉసిరిదీపం వెలిగించాలి. తులసికోటలో ఉసిరిదీపం వెలిగిస్తే డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అంతటి శక్తి ఉసిరిదీపానికి ఉంటుంది. తులసి మొక్కను పెంచేవారు తులసి మొక్క మొదట్లో ఖచ్చితంగా ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి. ఈ రాయిని విష్ణుమూర్తి స్వరూపంగా భావించాలి. తులసికోటలో ప్రతిష్ఠించే రాయి చాలా పవిత్రంగా ఉండాలి. కాబట్టి నదుల దడ్ర లభించే రాయిని తెచ్చి తులసికోటలో పెట్టుకోండి. తులసిని పూజించేటప్పుడు రాయికి కూడా కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సమర్పించి పూజ చెయ్యాలి. మరీ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మీరు పూజించే తులసికోటలో ఉన్న శివలింగానికి ప్రతిరోజూ అభిషేకం చేసి ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఆ శివయ్య అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే మనలో చాలామంది ఈ కార్తీక మాసంలో నదుల్లో దీపాలు వదులుతూ ఉంటారు. అయితే నదుల్లో దీపాలు వదలలేనివారు తులసికోటలో దీపాలు వదలవచ్చు. అలాగే ఈ కార్తీక మాసంలో మీరు పూజించే తులసికోటలో పసుపు కొమ్మలు పెట్టి తులసిని పూజిస్తే మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు కార్తీక పౌర్ణమి నాడు తులసి మొక్కకు పసుపు దారాన్ని కట్టి నమస్కారం చేసుకోండి. వివాహం కుదురుతుంది. ఇక మనలో చాలామందికి ఒక పెద్ద ధర్మ సందేహం ఉంటుంది. ముందుగా తులసికోటలో దీపం వెలిగించాలా లేదా పూజగదిలో దీపం వెలిగించాలా అని అందరికీ సందేహం ఉంటుంది. అయితే ముందుగా ఈ పూజగదిలో దీపం వెలిగించి తర్వాతే తులసికోటలో దీపం వెలిగించాలి. ఈ కార్తీక మాసంలో తులసికోటను పూజించేవారు తులసి ముందు దీపం వెలిగించేటప్పుడు దీపం కింద కొన్ని అక్షంతలను పోసి అక్షంతలపైన దీపం వెలిగిస్తే మహాలక్ష్మీదేవి వెంటనే ప్రసన్నమవుతుందని, కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని నమ్మకం. విశేషంగా ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ధి ద్వాదశి నాడు తులసి మొక్కను పూజిస్తే ఇక మీ జన్మ ధన్యమైనట్టే. నవంబర్ 2వ తేదీన క్షీరాబ్ధి ద్వాదశి వచ్చింది.
ఈ రోజున తులసి వివాహం జరిగింది కాబట్టి మీ తులసి కోటలో ఒక ఉసిరి కొమ్మను పెట్టి తులసిని పూజించాలి. అలాగే మనలో చాలామంది కార్తీక మాసంలో పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అలాంటివారు తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిదని, లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనకవర్షాన్ని కురిపిస్తుందని నమ్మకం. ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ పిండి దీపాన్ని ఆవుకు తినిపిస్తే ఇక రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుందట. ఇక మనలో చాలామంది విష్ణుమూర్తి పూజ కోసం తులసి దళాలు తెంపి పూజలో ఉపయోగిస్తారు. అయితే పూజించే తులసి ఆకులను మాత్రం పొరపాటున కూడా కొయ్యకండి. ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి పూజించే తులసికోట పక్కనే మరో తులసి మొక్కను నాటుకుని ఆకును పూజలో ఉపయోగించుకోవచ్చని వేద పండితులు వివరిస్తున్నారు. విశేషంగా ఈ కార్తీక మాసంలో ప్రతి శనివారం నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని అష్టయిస్తే ఆ వెంకన్న వెంటనే అనుగ్రహిస్తాడని, కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఒక్కసారి ఉన్నట్టుండి మనం పూజించే తులసి మొక్క ఎండిపోతుంది. అలాంటప్పుడు వెంటనే కొత్త మొక్కను తెచ్చుకుని నాటుకోవచ్చు. అంతేకాని ఎండిపోయిన మొక్కను ఇంటి ముందు ఉంచకండి. ఇలా ఎండిపోయిన మొక్కను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా పారే నీటిలో వదలాలి. ఇక ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు చాలామంది పసుపు గణపతిని పూజిస్తారు. ఆ పూజ పూర్తి అయిన తర్వాత ఆ పసుపు గణపతిని తులసికోటలో పెడతారు. అయితే ఇలా అసలు చేయకండి. ఎందుకంటే వినాయక చవితి రోజున మాత్రమే పూజించిన పసుపు గణపతిని తులసికోటలో పెట్టాలి. ఇక మిగతా ఏ రోజుల్లోనూ పసుపు గణపతిని తులసికోటలో పెట్టకూడదు. అలా పెడితే ఇంటి ఐశ్వర్యం నశిస్తుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. పవిత్రమైన తులసికోటలో ఎప్పుడు పడితే అప్పుడు దీపం వెలిగించకూడదు. ఉదయం సూర్యుడు రాకముందే తులసికోటలో దీపారాధన చెయ్యాలి. అలాగే సూర్యుడు అస్తమించిన తర్వాత తులసికోటలో దీపం వెలిగించాలి. అప్పుడు మాత్రమే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. ఇక మనలో చాలామంది ఆడవారు తులసి ఆకులను ఎప్పుడు పడితే అప్పుడు తుంచుతారు. కానీ పొరపాటున కూడా అలా చేయకండి. తులసి ఆకులు కొయ్యాలంటే సోమవారం, బుధవారం మరియు శనివారం ఈ 3 రోజుల్లోనే తులసి ఆకులు కొయ్యాలని మన పెద్దలు వివరిస్తున్నారు. ముఖ్యంగా అమావాస్య తిథినాడు, అలాగే పౌర్ణమి తిథిల్లో పొరపాటున కూడా తులసి దళాలు కొయ్యకండి. అదేవిధంగా శ్రావణ నక్షత్రం ఉన్న రోజున కూడా తులసి దళాలు కొయ్యకూడదు. పూజ కోసం తులసి దళాలు కొయ్యాలంటే ముందుగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని తరువాత తులసి ఆకులు కొయ్యాలి. ప్రతి ఆదివారం రోజున లక్ష్మీ స్వరూపమైన తులసమ్మ శ్రీ మహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుందట. కాబట్టి ఆదివారం రోజున మాత్రం తులసిని ముట్టుకోకూడదని అంటారు. వాస్తు ప్రకారం తులసిని పెంచేవారు తూర్పు, ఉత్తరం, అలాగే ఈశాన్యం ఈ 3 దిశల్లోనే తులసిని నాటుకోవాలి. ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటివారు ఈ కార్తీక మాసంలో తులసికోటకు 8 ప్రదక్షిణాలు చేస్తే ఎలాంటి దోషమైనా వెంటనే తొలగిపోయి ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. కార్తీక మాసంలో ఈ విధంగా తులసి పూజ చేస్తే సర్వపాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ఈ వీడియో గనక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.